మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కేసీఆర్కి ఎక్కడ పని లేదు, ప్రజలు కట్టిన పన్నులు తీసుకుపోయి రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తా ఉండి డబ్బులు అని మాట్లాడుతున్నారు. రైతు బంధు వేస్టా అండి? వేస్టా రైతు బంధు? రైతు బంధు ఉండన్నా? ఉంటేనే రైతులకు మేలా? మీరు ఇక్కడ బడే నాగజ్యోతిని గెలిపించండి. మీకు ఈరోజు ఎకరానికి 10,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. మీరు నాగజ్యోతిని గెలిపిస్తే అది ఎకరానికి 16,000 చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, కేసీఆర్ అనవసరంగా 24 గంటల కరెంట్ ఇస్తాడు, అదంతా ఫాల్తు పోతుంది, వేస్ట్ పోతుంది, 3 గంటలు చాలు రైతులకు ఉంటాడు ఆయన. 3 గంటలకు ఎట్లా మారుతుంది అంటే రైతులందరూ 10 HP మోటార్లు పెట్టుకోవాలన్నట్టు. ఉంటాయా 10 HP మోటార్లు రైతుల దగ్గర? రాష్ట్రంలో ఇలా రైతుల దగ్గర 1 కాదు 2 కాదు 30 లక్షల మోటార్లు ఉన్నాయి. ఈ 30 లక్షల మోటార్లు మార్చానంటే 10 HP 50,000 కోట్ల రూపాయలు కావాలి. ఎవడిస్తాడు మరి? మీ అయ్యే ఇస్తాడా? ఇచ్చిండు అనుకో, తమని ఇచ్చిండని అనుకో, 10 HP 3 గంటల కరెంటు ఏమైతే అందరూ ఒకపారే ఓతుతారు. ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు పటాకులు వెళ్ళేట్టు వెళ్ళిపోతాయి. అంటే తెలివి లేకుండా, బుద్ధి లేకుండా, ఆ సిస్టమ్ తెలియకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మనసుల మాట బయట పెడతా ఉన్నారు. నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్. 20 గంటలు కరెంట్ ఇస్తామని వాగ్దానం చేసినారు, 5 గంటలు కూడా ఇస్తలేరు. వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు రైతులు. మన దగ్గరకు వచ్చి హైదరాబాద్లో ధర్నా చేస్తూ ఉన్నారు. మేము వేసినాం కాంగ్రెస్కు, మోసపోయినాం, ఈ మోసం కాంగ్రెస్కు మీరు చేసి మీరు నష్టపడకుండ్రి, తెలంగాణలో మీరు సేఫ్గా ఉండండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. దయచేసి మీరు కూడా ఆలోచన చేయాలి.